పేరెంట్స్ మీట్ ఉందంటే వెళ్ళాను. బట్ అక్కడ పేరెంట్స్ మీటే కానీ పేరెంట్స్ మాట్లాడడానికి ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు మాట్లాడేది మనం వినడం మాత్రమే. అంటే అది డైలాగ్ ఉంది కదా, మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలని. అది ఒక్కడే పనిచేసింది. మనం తిరిగి క్వశ్చన్ చేయడానికి కానీ ఏమైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి కానీ ఏమీ లేదు. జస్ట్ ఏదో గవర్నమెంట్ వాళ్ళు మెగా పేరెంట్స్ మీట్ పెట్టమంది కాబట్టి పెట్టినట్టున్నారు అంతే. వాళ్ళు దెర్ ఈజ్ నో యూజ్. వాళ్ళు సొంత డబ్బా ఒకటి కొట్టుకున్నారు అంతే తప్ప చాలా లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ దేర్. బట్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ టైం ఇవ్వాల. ఇంకెందుకు ఎలా ఉన్నప్పుడు లేకపోతే వచ్చేటప్పుడు ఇలా బజార్ చేసుకుంటూ వచ్చాను. మంచి సీవిటంలో ఉన్న జాంకాయలు తీసుకున్నాను అక్కడ. చీప్ అండ్ బెస్ట్ పేదవాడి యాపిల్ అంటారు ఇది. ఏ యాపిల్ కన్నా ఇందులో ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే సీజనల్, ఈ సీజన్లో మాత్రమే దొరికేవి చూడండి మా దొమ్మేరు పొత్తులు. ఈ సీజనల్ అంటే మొత్తం ఈరంతా ఉంటున్నాయి కదా అంటే అది రొట్టది. అది స్వీట్ కార్న్ చెత్త కార్న్ అనేది అది వేస్ట్ ఆఫ్ ఇండియా. అది ఇదివరకు చూడండి, మా చిన్నప్పుడు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఆగస్టు జూలైలో వీటి కోసం వెయిట్ చేసేవాళ్ళం. మళ్ళీ 1 ఇయర్ తర్వాత అప్పుడు దాని టేస్ట్ మొత్తం తెలియదు. ఇప్పుడు ఇరంతా ఉంటున్నాయి చెత్తది. అది ఎందుకు పనిచేయదు స్వీట్ కార్న్. ఇంకా మా ఇద్దరు లవర్స్ ఉన్నారు, వాళ్ళని లాక్కొచ్చాను మార్కెట్లోంచి. నన్ను సింగిల్గా ఉండలేనుగా మరి. ఇదిగో వీళ్ళిద్దరు, ఇద్దరు 120. రేపు పొద్దున్న దీనికి ఫసక్ చేద్దాం. రేపు మార్నింగ్ వెళ్ళి ఎంటీ స్టమక్తో దీన్ని జ్యూస్.